చూసుకున్నట్లయితే జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది బాబాయ్? బాగుంది బాబాయ్. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారు. ఈ వాలంటీర్ వస్తే అసలు ఉపయోగపడట్లేదు అంటున్నారు నిజంగా? లేదు, వస్తున్నారు అన్ని చూస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మా ఊరు మట్టుకండి ఉన్నా వాళ్ళు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, జగన్ ఓడిస్తానంటున్నారు. పని అవ్వదండి. ఎందుకు బాబాయ్? ఎయిరు మరి పవన్ కళ్యాణ్ ఎగిరే జెండా కాకినాడలో నాదే అంటున్నాడు. అది ఏం పని అవ్వదండి. జెండా ఎగిరిద్ది, ఓట్లు పడవు. మరి కొంతమంది ఏమన్నారంటే అభివృద్ధి పరంగా ఏం జరగలేదు, టీడీపీ గవర్నమెంట్ లోనే జరిగింది అంటున్నారు. ఏంటి జరిగిందో చెప్పమన్నా, వాళ్ళు ఏం జరగలేదు. జగన్ చెల్లి సిరిమిల కాంగ్రెస్ లో జాయిన్ అవుతుందని సమాచారం. కాంగ్రెస్ లో జాయిన్ అవుతే జగన్ కి ఏమైనా ఇబ్బందికరంగా ఉండిద్ది అంటే? ఇబ్బంది లేదు, ఆ ఓట్లు కొంచెం పోతాయి. జగన్ ఓట్లు జగన్ ఉంటాయి. పింఛన్ అనేది 3000 పెంచుకుంటా పోయారు కదా, ఇవన్నీ మంచిగానే ఉందా? చాలా బాగుంది, అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతాయి. చాలా బాగా జరుగుతున్నాయి. మళ్ళీ జగన్ వస్తే మీకు ఇంకా బాగుంటుంది అంటే? ఇంకా బాగుంటుంది. మాకు కావాలి, జగన్ రావాలా. మరి మీరు ఇంత దూరం వచ్చారు కదా, దేనికి వచ్చారు? అభిమానమా, ఎవరైనా పిలిచారా? అభిమానం మీద వచ్చామండి. నా 2 కాళ్ళు నొప్పులు, నల్లానం అయినా అభిమానం వచ్చాను. 2 కాళ్ళు నొప్పులైనా వచ్చారు అక్కడికి? వచ్చానండి. ఎందుకండి అలాగా? ఆయన మీద అభిమానం. జగన్ రావాలంట? జగన్ రావాలా. నాగా నేను చిన్నప్పటి నుంచి జగన్. ఏ బాబాయ్, ఎందుకు జగన్ అంటే అభిమానమా నమ్మకం? నేను 2 పార్టీకి వెళ్ళనండి, దానికే వెళ్తాను నేను. ఇక నాట్లేదు, కాలు నొప్పి అయినా వచ్చాం. డబ్బులు ఇస్తున్నాడు, అన్ని బాగున్నాయి. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఇంటికి వచ్చి బియ్యం కూడా ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయండి. అందులో అబద్ధం అండి. ఇప్పుడు పింఛన్ అనేది 3000 పెంచుకుంటే వెళ్ళారా? అలాగండి. ఏ గవర్నమెంట్ లో ఇలా పెంచారా? లేదండి, ఇప్పుడే మేము చూస్తాం. ఈ గవర్నమెంట్. గతంలో నీకు పింఛన్ ఎంత ఉండేది? నాకు ఇవ్వలేదండి, ఈయన వచ్చాక ఇవ్వడమే. అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ చూడడానికి వయసు చాలా పెద్దది కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో వచ్చింది. ఇవ్వలేదండి. టీడీపీ గవర్నమెంట్ లో ఇవ్వలేదండి. సో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో వచ్చింది. మళ్ళీ అన్ని బాగానే జరుగుతున్నాయి. జరుగుతున్నాయి బాబు. మళ్ళీ జగన్ గారు రావాలంటావా చంద్రబాబు నాయుడు? జగన్ గారే మాకు. ఇంకా జగన్ ఏం చేయట్లేదు అంటున్నాడు కదా చంద్రబాబు. అంటే అనొచ్చండి, మాకు మాత్రం జరుగుతుంది, మంచిగానే జరుగుతుంది. మాకు మంచి జరుగుతుంది. పవన్ కళ్యాణ్ వస్తానంటున్నాడు ఇక్కడ కాకినాడలో. ఏమోనండి, ఆ పార్టీ కూడా మాకు తెలియదండి. మేము మాత్రం ఇంకా వాళ్ళ బాబుల కాడి నుంచి దాని మీదే ఉండిపోయాం మేము. బాబు గారు వందనాలండి. దేవుడు మరి నాకు కొడుకు పోషించినట్టుగా మరి భర్త చచ్చిపోయిన కాడి నుంచి విడువ పెన్షన్ ఇచ్చు ఇప్పుడు 3000 వరకు ఆయన పోషణ ఇచ్చి నన్ను పోషిస్తున్న బాబుకి మరి ఒకసారి వందనాలు చూపిస్తాను. జగన్ ఏం చేయలేదు అంటున్నారు. ఎవరు చేయలేదన్న వాళ్ళు అందరూ అసమర్థులే. నేను మాత్రం యథార్థంగా ఉంటాను. నాకైతే చేశాడు, నాలాగా ఎంతమందో 1,00,000 జనానికి చేశాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు, జగన్ ఓడిస్తామంటున్నారు. వాళ్ళే ఓడిపోతారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు, నా జగన్ కొడుకు ముందుకు వస్తాడు. జై జగన్. ఎందుకు జగన్ మీద నమ్మకమే. పెన్షన్ వస్తుంది. అంతేకాదు మాకెప్పుడు పార్టీ వచ్చిన కాడి నుంచి అదే పార్టీ, మాకు ఇప్పుడు అదే, పక్కకు పోదాం అంతే. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు. వాళ్ళు తెల్లారబడికి వచ్చి మమ్మల్ని తలుపు తట్లు ఎగ్గొడుతున్నారు. అన్ని సౌకర్యాలు మంచిగా జరుగుతున్నాయి. జగన్ రావాలా, పవన్ కళ్యాణ్? జగన్ బాబు వస్తాడు అంతే. గవర్నమెంట్ పింఛన్ వస్తుందా? వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి, అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయా? అదే మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన వాలంటీర్లు అసలు పనిచేయట్లేదు అంటున్నారు. లేదు, ఇంటికి తెచ్చేస్తాను. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, జగన్ ఓడిస్తానంటున్నారు. అలాగే అంటారు, ఓడించడం అవ్వదు. వాలంటీర్లు వస్తున్నారు ఇంటికి, అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయా? 1వ తారీఖున తెచ్చేస్తాను. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే అభివృద్ధి పరంగా ఎలా ఉంది బాబాయ్? తినేవాళ్ళు తిడతారు, తినేస్తారు, మళ్ళీ తిడతారు. వాళ్ళు మళ్ళీ ఆడపోతారు, వీళ్ళు మళ్ళీ వీళ్ళే పోతారు. రావడమట్టుగా మాట కంపల్సరీగా వస్తాడు. అది కంపల్సరీగా వస్తాడు. మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి. 10 ఓట్లు కూడా జగన్మోహన్కి. 10 ఓట్లు జగన్కి ఎందుకు వేస్తావు బాబాయ్? నమ్మకం, అభిమానమా? నమ్మకం అంతే. ఇల్లు ఇచ్చాడు, తర్వాత నాకు పింఛన్ వస్తుంది. మా ఆవిడ వికలాంగులు ఏళ్ళు లేవు, 6000 వస్తున్నాయి. ఆవిడకి 3000, నాకు 3000. ఇంకేం కావాలా? కుర్రోడికి ఇల్లు వచ్చింది, నాకు ఇల్లు వచ్చింది, ఇద్దరికి ఇల్లు ఇచ్చారు. అద్దెంట్లో 2000 కొంద అద్దె కట్టోడండి నేను. కరెంటు బిల్లు 300 వచ్చేది. ఇప్పుడు ఆడ అపార్ట్మెంట్ కట్టుకోండి, ఆ మళ్ళీ నేను ఉన్నాను. స్వామికోటం అది. బాగానే ఉంది, మస్తు. ఆయనే రావాలా జగన్. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారమ్మా? అది అవి అర్థం కాదు నాకు. కానీ వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు. వాలంటీర్లు గ్యాసా? గ్యాస్ అన్ని మంచిగానే ఉన్నాయి.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళు ఓడిపోవాల్సిందే. ఓడిపోవాల్సిందేనా? ఆ, జగనే రావాలంటావా? ఆ, మీరంటారు పెద్దవాళ్ళకి పింఛన్ సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. మంచిగానే ఉంది నాన్న. అది పిల్లలు చదువుకుంటున్నారా? చిన్నపిల్లలు మనవాళ్ళు చదువుకుంటున్నారు ఎక్కడ చదువుతున్నారు? విజయవాడ. విజయవాడ. ఆ, విజయవాడ చదువుతున్నావా? మంచిగానే ఉన్నారా అందరూ? బాగానే ఉన్నారు అందరూ. సౌకర్యాలు ఆ, అందుతున్నాయా? అన్ని. మీకు పింఛన్ ఎంత వస్తుంది? నాకు ఇప్పుడు 3000. 3000 పెంచినారా? ఏ పెంచేశారు. గవర్నమెంట్లో ఇలా పెంచారా? ఎవరు పెంచలేదు, జగన్ అన్న పెంచిండు. జగన్ గవర్నమెంట్లో అన్ని మంచిగా ఆ, అన్ని మంచిగానే ఉన్నాయి. మళ్ళీ జగన్ వస్తే మీకు బాగుంటుందని. బాగుంటాయి, జగనే రావాలా. అన్ని బాగానే ఉన్నాయి కదా, అది అన్ని బాగానే ఉన్నాయి. జగన్ రావాలి. జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది బాబాయ్ గారు? పర్లేదు బాగానే ఉంది సార్, మంచిగానే ఉందా? మంచిగానే ఉంది. బాబాయ్ గారు మీకు ఏమైనా సదుపాయాలు వచ్చాయా? వచ్చాయి సార్, ఏమేమి వచ్చినాయండి? వృద్ధాప్య పెన్షన్ వచ్చిందండి. ఇంకేం వచ్చినాయి బాబాయ్ గారు? మా అమ్మాయికి వికలాంగ పెన్షన్ వచ్చిందండి. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారు సార్. గతంలో ఏ గవర్నమెంట్లో ఇన్ని పథకాలు ఇన్ని సౌకర్యాలు చూసారా? చూడలేదు. మరి మీకు పింఛన్ అనేది ఏమైనా వచ్చిందా? వచ్చిందండి, పెన్షన్ వచ్చింది. 3000 చేశారు గురు, తెలిసిందండి, సంతోషించాం, చాలా హ్యాపీ. ఉపయోగపడట్లేదు, అనవసరం అంటున్నారు వాలంటీర్లు. నిజంగానే ఉపయోగపడట్లేదు అంట. లేదు, నా మాట అవాస్తవం అండి. వాలంటరీ వ్యవస్థ ఉండాలి, బాగుందండి. వాలంటరీ వ్యవస్థ చక్కగానే ఉందండి. అంటే కొంచెం అయితే మీకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారు, జగన్ ఓడిస్తాను అంటున్నారు. అవునండి. అబ్బే ఆడికి 0, ఇటుకి 23 ఎలా ఓడిస్తారండి? ఇలా అది నమ్మశక్యంగా లేదండి. అందులో దొంగకి ఒక మద్దతు ఇవ్వడం అనేది చాలా అన్యాయంగా, అక్రమంగా అనిపిస్తుందండి ప్రజలకి. బాగున్నప్పుడు మద్దతు ఇవ్వచ్చు, మంచి పనికి మద్దతు ఇవ్వచ్చు, కానీ చెడ్డ పనికి, చెడ్డవాడికి మద్దతు ఇవ్వకూడదు, అలా అనిపిస్తుందండి. ఏదైనా మీకు మరి ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది, జగన్ కి ఎఫెక్ట్ ఏమైనా ఉండిద్ది అంటారు? కొద్దిగా 5% ఉండొచ్చండి. అంటే జగన్ గవర్నమెంట్ రావాలి, జగన్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాను.